వేసుకోవాలో చెప్పడానికి మీరెవరు? కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి ఫైర్. మరి చాలా రోజుల తర్వాత మళ్ళీ రేణుకా చౌదరి మరి ఈ వివాదంలోకి వచ్చినట్టుగా మనకైతే కనబడుతుంది. మరి ఆవిడ ఫైర్ అయినట్టుగా ప్రచురించారు. కీరవాణికి అరుదైన గౌరవం, సంగీత దిగ్గజానికి మహత్తర అవకాశం అని కూడా ప్రచురించారు. ఒక కుక్క కరిస్తే 100 కుక్కల్ని చంపుతారా? నటి సామాజిక కార్యకర్త రేణుదేశాయ్ ఫైర్. వీధి కుక్కల బాధ్యత తీసుకునేందుకు సిద్ధమని ప్రకటన. అదేవిధంగా అట్టహాసంగా మేడారం ఆలయ ప్రారంభం, మహాజాతరను లాంఛనంగా ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. ఆలయం చుట్టూ ఆకట్టుకుంటున్న గిరిజన శిల్పాలు. దావోస్ వెళ్లిన ముఖ్యమంత్రి అని కూడా ప్రచురించడం జరిగింది. ఇక మంత్రులకు సీఎం పరీక్ష, మున్సిపాలిటీలు క్లీన్ స్వీప్ చేయాలని టార్గెట్. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా గెలుపు బాధ్యత. నిజామాబాద్కు ఉత్తమ్, ఆదిలాబాద్కు సుదర్శన్ రెడ్డి, ఖమ్మంకు కొండ, మానుకోటకు పొన్నం. మనందరికీ తెలిసిన విషయమే ఏంటంటే 100% మనకి విజయాలు వస్తున్నప్పటికీ కూడా ఆ విజయాల్ని మరి ఎప్పుడు నిరంతరంగా కొనసాగించాలంటే ఈ ప్రతి ఎన్నిక కూడా ఒక నూతన పరీక్ష లాంటిదే. మరి 100% దానికి మనం కరెక్ట్గా ఉండాలి, ఎప్పటికప్పుడు రెడీగా ఉండాలి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నప్పుడు గతంలో ఉప ఎన్నికలు కావచ్చు, మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికలు కావచ్చు, అంతకుముందు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మరి బీఆర్ఎస్ను ఓడించి విజయడంగా మోగించడం కావచ్చు, ప్రతి ఎన్నిక కూడా ఒక కొత్తదనంగానే మనకి కనబడుతుంది. మరి అలాంటప్పుడు మరి ఈ ఎన్నిక ద్వారా మరి మరొకసారి కాంగ్రెస్ సత్తా చాటాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఉవ్విళ్ళూరుతుంది. మరి మంత్రులందరూ కూడా మీ ఏదైతే బాధ్యతలు ఉన్నాయో వాటిని నిర్వర్తించాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ఇక మున్సిపల్ ఎన్నికలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫుల్ ఫోకస్ పెట్టారు. సోమవారం మంత్రులకు కీలక బాధ్యతలు కేటాయించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయే ఎన్నికల నేపథ్యంలో పార్లమెంటు వారీగా బాధ్యతలు అప్పగించారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ లక్ష్యంగా ముఖ్యమంత్రి వ్యూహరచన చేశారు. కార్పొరేషన్, మున్సిపల్ అభ్యర్థుల ఎంపిక కూడా ఇన్ఛార్జ్ మంత్రులకే అప్పగించారు. మంగళవారం నుండే పార్లమెంట్ సెగ్మెంట్లో మున్సిపాలిటీల వారీగా సన్నాహక సమావేశాలు మొదలు పెట్టాలని సీఎం మంత్రులను ఆదేశించారు. బలహీనంగా ఉన్న మున్సిపాలిటీలో చేరికలు ప్రోత్సహించాలని సూచించారు. ప్రతి మున్సిపాలిటీ పక్కాగా గెలవాలని, క్లీన్ స్వీప్ చేయాలని టార్గెట్ నిర్దేశించారు. ఏప్రిల్ తర్వాత పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో ఈ ఫలితాలు కూడా ప్రామాణికంగా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కొండా సురేఖకు ఖమ్మం, నిజామాబాద్ ఇన్ఛార్జిగా ఉన్న సీతక్కు భువనగిరి, హైదరాబాద్ ఇన్ఛార్జిగా ఉన్న పొన్నం ప్రభాకర్ను, అదే మహబూబాబాద్కు కూడా మరి కొంతమందిని ఎవరైతే ఉన్నారో పార్లమెంట్ ఇన్ఛార్జీలు నియమించారు. నిజామాబాద్ మరి అదే ఆదిలాబాద్ జిల్లాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం సీనియర్లకు బాధ్యతలు అప్పగించారు. ఖమ్మం ఇన్ఛార్జిగా మంత్రిగా ఉన్న శ్రీహరి, నాగర్ కర్నూలు పార్లమెంట్ ఇన్ఛార్జిగా నియమించారు. స్థానిక పరిస్థితులపై అవగాహన ఉన్న శ్రీహరిని ఇన్ఛార్జిగా నియమిస్తే మంచి ఫలితాలు వస్తాయని సీఎం వ్యూహాత్మక బాధ్యతలకైతే అప్పజెప్పారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా మల్కాజ్గిరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మరి చేవేళ్ల దుద్దుల శ్రీధర్బాబు, ఖమ్మం కొండా సురేఖ, మహబూబాబాద్ పొన్నం ప్రభాకర్, మహబూబ్ నగర్ దామోదర రాజనరసింహ, నాగర్ కర్నూలు వాకిట శ్రీహరి, జహీరాబాద్ అజారుద్దీన్, మెదక్ వివేక్ వెంకటస్వామి, నల్గొండ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, భువనగిరి సీతక్క, నిజామాబాద్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కరీంనగర్ తుమ్మల నాగేశ్వరరావు, వరంగల్కి పొలంగులేటి శ్రీనివాసరెడ్డి, పెద్దపల్లికి జూపల్లి కృష్ణారావు, ఇక ఆదిలాబాద్కి సుదర్శన్ రెడ్డి ప్రభుత్వ సలహాదారులుగా కూడా నియమించడం అయితే జరిగింది. ఓవరాల్గా ఏ ఎన్నికను కూడా లైట్ తీసుకునే ఉద్దేశం అసలు కాంగ్రెస్ పార్టీకి లేదు, ప్రధానంగా రేవంత్ రెడ్డికి అస్సలే లేదు. ఎక్కడా కూడా ఆయన మరి వెనుదిరిగి చూడరు. ఆయన అనుకున్న లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు వెళుతూ మరి విజయమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నారు రేవంత్ రెడ్డి. ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ తన అప్రతిహత విజయాన్ని కొనసాగించాలని రేవంత్ రెడ్డి మరి మనసావాచా కర్మన కోరుకుంటున్నారు. ఏ రకంగా ముందుకు వెళితే కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేకూరుతుంది, విజయడంకా మోగిస్తుంది అనడానికి ఆ రకంగా మంత్రులందరినీ ఆయా నియోజకవర్గాల వారీగా మరి వాళ్ళ సెగ్మెంట్లో వేయటం అయితే జరిగింది. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా మరి కాంగ్రెస్ పార్టీ విజయడంకా మోగించడానికి వీళ్ళు ఎంతవరకు ఉపయోగపడతారనేది మనం వేచి చూడాలి. ఇక తదుపరికి వెళ్లే ముందు